బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా సీక్వెల్ లూసిఫర్ 2 ఎంపురాన్ రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెగ్యులర్ షోలకు ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే లూసిఫర్ ఎండ్ అయిన ఎపిసోడ్ నుండి మొదలయ్యే ఎంపురాన్ మూవీ ఫ్లాష్ బ్యాక్ కోణంలో ఓపెన్ అయ్యి తర్వాత ప్రజెంట్ టైం కి వస్తుంది. రాష్ట్రం కష్టాల్లో ఉందని తెలిసిన లూసిఫర్ తిరిగి వచ్చి ఏం చేశాడు, తన శత్రువులను ఎలా ఎదిరించాడు అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. మొదటి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ లో బేసిక్ కథ పాయింట్ సేమ్ అయినా కూడా టేకింగ్ పరంగా అల్ట్రా స్టైలిష్ విజువల్స్ తో మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం మొదటి పార్ట్ మాదిరిగానే స్లో నరేషన్ తో సాగే సినిమా మలయాళ ఆడియన్స్ టేస్ట్ కి బాగానే నచ్చవచ్చేమో, కానీ మన ఆడియన్స్ టేస్ట్ విషయంలో చూసుకుంటే బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మోహన్ లాల్ ఎంట్రీకి ఆల్మోస్ట్ గంట వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడగా ఆ సీన్ మాత్రం బాగానే ఎలివేట్ చేయేలా తీశాడు డైరెక్టర్. కానీ చాలా చోట్ల ఆ రోల్ కి ఎలివేషన్స్ పడగా మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, హీరోయిజం సీన్స్ ఎక్సలెంట్ గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫారెస్ట్ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక పృథ్వీరాజ్ కనిపించిన కొద్దిసేపు అదరగొట్టేశాడు. మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉండగా అందరూ పర్వాలేదనిపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగానే ఎలివేట్ అయ్యేలా చేసిన ఓవరాల్ గా ఓకే అనిపించింది. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ముందే చెప్పినట్లు మలయాళ ఆడియన్స్ కి బాగానే అనిపించవచ్చు, కానీ మనకు అది చాలా వరకు స్లో నరేషన్స్ తో బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ కి టైం పట్టగా ఉన్నంతలో మోహన్ లాల్ ఎంట్రీ నుండి ఊపందుకోగా సెకండ్ హాఫ్ కొన్ని మేజర్ హైలైట్ సీన్స్ పడడంతో పడుతూ లేస్తూ సాగిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, అలాగే మోహన్ లాల్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ వలన బోర్ కొంచెం తక్కువగా అనిపించింది. కానీ హైప్ ను ఫుల్ గా అయితే వాడుకోలేకపోయారు అనిపించింది. సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా లెంత్ ఒక్కటి కొంచెం తగ్గించి ఉంటే ఈజీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా సినిమా ఉండేది. కానీ 3 గంటల లెంత్ ఉన్న ఎంపురాన్ చూడాలి అంటే తెలుగు ఆడియన్స్ వరకు కొంచెం ఎక్కువగా ఓపిక చేసుకుని చూస్తే బోర్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు. మొత్తం మీద 3 గంటల లెంత్ ఉన్న లూసిఫర్ 2 సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ లో అనిపించింది. మొత్తం మీద మరీ హైప్ ను దృష్టిలో పెట్టుకుని వెళితే మట్టుకు కొంచెం బోర్ అనిపిస్తుంది సినిమా. కానీ టేకింగ్ అలాగే విజువల్స్ కోసం, కొన్ని ఎక్సలెంట్ సీన్స్ కోసం ఓపిక పట్టి చూడవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.